శ్రీలంకలో ట్రింకోమలి నుంచి మన అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఆ ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తే క్యాండీ వరకు అద్భుతమేనండి. భూతల స్వర్గం ఎంత బాగుందో చూడండి. హిల్ స్టేషన్ ఇదంతా కూడా మంచి ఆయుర్వేదం చెట్ల మధ్య నుంచి మన జర్నీ సాగుతుంది. ఇప్పుడు మేము దిగిన హోటల్ అయితే మోతుల అనే సిటీలో ఉన్నాము. ఇది 5 స్టార్ హోటల్. ఇందులో అకామిడేషన్ ఇచ్చారు. ఎంత బాగుందండి, బ్యూటిఫుల్. అంటే పొద్దున్నే హాయిగా, అంటే మంచిగా ఫ్రెష్ ఫీలింగ్ అనమాట. చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే చాలా వరకు పొల్యూషన్ లేదండి. మీరు సమ్మర్ అంటే కొంచెం వేడి ఉంటుందేమో. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కూడా యూత్ అంటే యంగ్ జనరేషన్ కూడా మీరు ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. పనిలో పని అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. చెప్తాను కదా, ట్రింకోమలి నుంచి స్టార్ట్ చేస్తే ఇలా కొండల మధ్యలోంచి మనం క్యాండీ వరకు వెళ్తామండి. అంటే ఈ విలేజెస్ అన్నీ కూడా మనకి హిల్ స్టేషన్లోకి వస్తాయి. సిటీస్, విలేజెస్ అన్నీ కూడా ఎంత అందంగా ఉందో చూడండి. అదంతా మంచు కమ్మేసి బ్యూటిఫుల్గా ఉంది. శ్రీలంక మొత్తం మీద చూసుకుంటే ఇక్కడుండే గ్రీనరీ వేరు, ఇక్కడ హిల్ స్టేషన్ కాబట్టి ఇక్కడ ఉండే అందం వేరు. జాఫ్నాలో అంతా కూడా కొంచెం డ్రైగా ఉంటుంది. మళ్ళీ కొలంబోకి వచ్చేటప్పటికి కొబ్బరి చెట్ల మధ్యన ఉంటాం. ఇలా నేచర్ తోటి జర్నీ చేస్తామండి. శ్రీలంకకు వస్తే అవకాశం ఉంటే హ్యాపీగా, అంటే భార్యాభర్త హనీమూన్ అట్లాంటివి కూడా ఇక్కడ మీరు ప్లాన్ చేసుకోవచ్చు కొత్త దంపతులు.